ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయనగరం జిల్లా వచ్చిన సందర్భంగా జనసేన పార్టీ గజపతి నగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ అభినందన సభకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పివిజీ కుమార్, జనసేన జిల్లా కోఆర్డినేటర్ నెల్లిమల్ల ఎమ్మెల్యే లోకం నాగం మాధవి, డాక్టర్ రవికుమార్ మిడతానును సత్కరించి అభినందనలు తెలియజేశారు. విజయనగరం జిల్లా ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి అభినందనలు తెలియజేశారు. డాక్టర్ మిడతాన రవికుమార్ మాట్లాడుతూ, జనసేన పార్టీ నుంచి విజయనగరం జిల్లాలో మొట్టమొదటి నామినేటెడ్ పదవి అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధినేత మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. గత 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినందుకు గుర్తించి అవకాశం కల్పించినందుకు అధినేతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల పక్షాన పనిచేస్తానని, అభినందన సభకు వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర నాయకులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, మండల అధ్యక్షులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాలకు కూడా జనసేన పార్టీ సిద్ధాంతంలో మెయిన్ సిద్ధాంతం కులాలు కలిపి ఆలోచన విధానం. సో కులాలు కలిపి అలాగే కులాల సంక్షేమం కూడా అవసరం అని భావించి ఈరోజు ఎన్డీఏ అలయన్స్ లో ఈరోజు తూర్పు కాపు కార్పొరేషన్ కానీ, అలాగే కాపు కార్పొరేషన్ కానీ, అలాగే కొప్పుల కార్పొరేషన్ కానీ, వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్పొరేషన్ నియమించి చైర్మన్ గా, రాష్ట్ర డైరెక్టర్ గా ఈరోజు నియమించే అవకాశం కల్పించింది. సో ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటంటే ప్రతి కులంలో కూడా వెనకబడుతూ ఉంది. ఈరోజు ఓసీలో వెనకబడుతూ ఉంది. ఈరోజు ఇప్పటికీ కూడా